నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: పోలీస్ సిబ్బంది పనితీరుతో జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది। జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పష్టం। జంగారెడ్డిగూడెంలో శోభాయమానంగా హనుమాన్ శోభాయాత్ర, భారీ సంఖ్యలో పాల్గొన్న హనుమాన్ భక్తులు। రెవెన్యూ ఉద్యోగుల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి, జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ విజ్ఞప్తి। పోలీస్ సిబ్బంది పనితీరు వల్లే జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగిందని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు। ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం కష్టపడి పనిచేశారన్నారు। దీంతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు। ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా సిబ్బంది కష్టపడి పనిచేయాలని సూచించారు। అనంతరం పోలీస్ అధికారులకు సిబ్బందికి మెమోంటోలను అందించి సత్కరించారు। ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు। లక్ష్మణ్ బాబు కే ప్రసాద్ ఎస్ఐ పీఠం, మహేంద్ర ఎస్ఐ పీఠం, వై సతీష్, ఆర్ శ్రీను, వి వెంకటేశ్వరరావు ఎస్ఐ గణపురం కైకులు, వి రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, జి మధుబాబు, సిఐ పోలవరం, విష్ణు, కె వెంకన్న, దుర్గామహేశ్వరరావు, ఎస్ రామకృష్ణ ఎస్ఐ కుటుంబరావు, ఎస్ఐ జగన్ ట్రాఫిక్, ఎస్ఐ లక్ష్మీనారాయణ,
జంగారెడ్డిగూడెంలో హనుమాన్ శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. ఆంజనేయుని నామస్మరణ మార్మోగింది. కాషాయ వస్త్రాలు ధరించిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ పట్టణాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని మద్ది ఆంజనేయ స్వామి ఆలయం నుంచి జంగారెడ్డిగూడెం పట్టణం కొత్తపేటలోని అభయాంజనేయ స్వామి గుడి వరకు ఈ యాత్రను నిర్వహించారు. మద్ది ఆలయం వద్ద భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ద్విచక్ర వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ద్విచక్ర వాహనాలపై హనుమాన్ భక్తులు పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓలేటి సత్యనారాయణతో కలిసి గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ ప్రతి భారతీయుడు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని దేశ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ఈవో కొండలరావుతో పాటుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. హనుమాన్ శోభాయాత్రని నిర్వహిస్తున్నాం. మన జంగారెడ్డిగూడెం కేంద్రంగా మద్ది ఆంజనేయ స్వామి నుంచి టౌన్ వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహించబడుతోంది. చుట్టుపక్కల వారందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. మనం శివాజీ పేరు గాని మన హనుమాన్ అని పేరు గాని వినంగానే మన రోమాలు ఎక్కబడుచుకుంటాయి. అలాగే ధైర్యం వస్తుంది. మనము పిల్లలకి హనుమాన్ చాలీసా ఎలాగైతే చదివించాలనుకుంటామో అలాగే మన యువకులకి శివాజీ చరిత్ర కూడా చదివించడం అంతే ముఖ్యం. ఈరోజు ఈ పట్టణంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ చేరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తి కొనసాగించాలని మనం మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి ఇది కూడా మన ఆస్తిగానే భావించి మనం రాబోయే తరాలకి అందించాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజున జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉన్నటువంటి మద్ది ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రారంభం చేసి ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దినం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి. ఆ మహా ఉత్సవం జరిగి 350 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ రోజున ఛత్రపతి శివాజీ అభిమానులు అదేవిధంగా హిందూ బంధువులు అందరూ కలిసి ఒక పెద్ద ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఇక్కడ దాని దృష్ట్యా కార్యక్రమానికి వచ్చి ఉన్నాము. ప్రత్యేకంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం హిందూ సామ్రాజ్య దినోత్సవం అనేటువంటి పేరుతోటి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఒక నిజమైనటువంటి హిందూ ప్రభు పరిపాలనలో ఉన్నట్టయితే ఏ విధంగా ధర్మబద్ధంగా దేశాన్ని పరిపాలిస్తాడు, ఏ విధమైనటువంటి మత విద్వేషం లేకుండా దేశాన్ని పరిపాలిస్తాడు, అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఏ విధంగా పోషిస్తాడు, దీనన్నిటికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక ఆదర్శనీయమైనటువంటి గొప్ప వ్యక్తిత్వం అయింది. రెవెన్యూ ఉద్యోగుల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవాజోజీ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రెవెన్యూ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సమాజంలో రెవెన్యూ ఉద్యోగుల సేవలు కీలకమైనవన్నారు. దీంతో తమ అసోసియేషన్ ప్రతినిధులు రెవెన్యూ దినోత్సవం జరపాలని ప్రభుత్వాన్ని కోరారన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఏటా జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవం జరుపుకుంటామన్నారు. అనంతరం రిటైర్డ్ డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ పి గవరయ్య, రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ ఎస్ రాధాకృష్ణమూర్తిలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు రమేష్, వరలక్ష్మితో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. స్వతంత్ర రాకముందే బ్రిటిష్ వారి టైంలోనే రెవెన్యూ వ్యవస్థ పెట్టారు. అక్కడి నుంచి కొన్ని అమెండ్మెంట్ జరిగితే ఈ చివరికి ఈ విధంగా ఉంది. ప్రతి దాంట్లో
ప్రతి సబ్జెక్టులో మన రెవెన్యూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే రెవెన్యూ అనేది మెయిన్ రోల్ అన్నమాట. భూమి విషయంలో మెయిన్ ఉండేది రెవెన్యూ కాబట్టి తర్వాత మండల ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళీ పైన కూడా కలెక్టర్స్ కూడా రెవెన్యూకి హెడ్గా పెట్టారు. అందువలన ప్రతి సబ్జెక్టులో అయినా ఇన్వాల్వ్మెంట్ ఎవరికి ఉంటుంది, కలెక్టర్ గారికి ఉంటుంది. కలెక్టర్ గారి ద్వారా మనం ప్రతి విషయం మనం చేయడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ కంట్రోల్ కలెక్టర్ గారు కాబట్టి మనం ఆ విధంగా మనం చేస్తుంటాం. మన అసోసియేషన్ అందరికీ మా దినోత్సవాలు జరుపుకుంటే ఒక డేని ఉంది. మన రెవెన్యూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మనం కూడా ఒక డేని పెట్టుకోవాలని చెప్పి అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ని వినతి పత్రం ఇచ్చుకుంటే గవర్నమెంట్ ఈ సంవత్సరం మనకి రెవెన్యూ డేగా ఈ రోజు 20న చేసుకోవడానికి ఒక జీవో ఇచ్చింది సార్. ఈ రోజు నుంచి మనం జూన్ 20 తారీఖున ప్రతి సంవత్సరం రెవెన్యూ డే జరుపుకోవడానికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి మన అంతకుముందు చేసిన మన గౌరీ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, తహసీల్దార్ అయిన మన సత్యనారాయణ గారు, విఆర్ఓ గారు వాళ్ళ అనుభవాలు చెప్తారు. జీలుగుమల్లి మండలం లక్ష్మీపురం వద్ద గల తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాద దృశ్యాలు బస్సు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. హైదరాబాద్ నుంచి జగ్గారెడ్డిగూడెం వైపు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు అతి వేగంగా వస్తూ లక్ష్మీపురంలో మలుపు వద్ద కంట్రోల్ కాకపోవడంతో జంగారెడ్డిగూడెం వైపు నుండి అశ్వారావుపేట వెళుతున్న లారీని ఢీకొని తదుపరి వెనక వస్తున్న ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 3 వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనతో రోడ్డుపైన వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అది లేకపోతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో నల్లజర్లకు చెందిన 40 మంది టీడీపీ కార్యకర్తలు భద్రాచలానికి పాదయాత్ర చేపట్టారు. గురువారం తెల్లవారుజామున జంగారెడ్డిగూడెం పట్టణానికి చేరుకున్న వీరికి 18వ టీడీపీ సెక్రటరీ ఇనుముల వెంకట పాపారావు ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా అభినందనలు కూడా తెలిపారు. రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు ప్రజారంజక పాలనను అందించాలని ఆకాంక్షించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఈ నెల 29వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో రాజీకి యోగ్యమైన అన్ని కేసులను పరిష్కరించుకోవచ్చునన్నారు. దీనిలో భాగంగా ఇరు పక్షాలకు మధ్యవర్తిత్వం ద్వారా
ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్ను ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 29వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ మొత్తం కంట్రీ వైడ్ జరుగుతుంది. దానిలో భాగంగా మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆదేశాల మేరకు ప్రీ సిట్టింగ్స్ అంటే ముందస్తుగా సిట్టింగ్స్ కేసులు సెటిల్ చేసే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ డిఎల్ఎస్ఏ బిల్డింగ్ 5 అంతస్తులో క్లాపస్ ఆఫీస్లో ప్రతిరోజు వర్కింగ్ అవర్స్లో అంటే 10:30 to 5 PM వరకు కూడా సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటాయి. బయట ఏవైతే రాజీ పడదగ్గ కేసులు ఉంటాయో సివిల్ కానీ, క్రిమినల్ కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ, తర్వాత మోటార్ వెహికల్ కేసెస్ కానీ, అట్లా ప్రతి కేసు ఎన్ఐ యాక్ట్లు కానీ ఏవైనా కానీ రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా మీకు మీరు సెటిల్ చేసుకున్నవి ఏ కోర్టులో ఆ కోర్టులో తీసుకెళ్ళొచ్చు. మీ మధ్య ఏమైనా చిన్న చిన్న వ్యత్యాసాలు ఏమన్నా ఉండి ఆగిపోతే కనుక నేరుగా మా దగ్గరికి వస్తే ఏ కోర్టులో ఉన్నా కానీ మేము ఆ కోర్టు నుంచి ఆ రికార్డుని కాల్ఫర్ చేసి అది మధ్యవర్తిత్వం చేసి అంటే కౌన్సిలింగ్ చేసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి ఆ మ్యాటర్ని సెటిల్ చేసే విధంగా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం జూలై 27 నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు మేము సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసులు రాజీ పడదగ్గ కేసుల్ని ఐడెంటిఫై చేసి సుప్రీంకోర్టు వారు గౌరవ సుప్రీంకోర్టు వారు నోటీసులు అందజేయమని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 15 కేసుల్లో నోటీసులు మేము జారీ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రీ సిట్టింగ్స్ వరకు ఇక్కడ ప్రీ సిట్టింగ్స్ వచ్చే కనుక వాళ్ళతో మాట్లాడి రాజీ పడదగ్గ కేసులని అక్కడ సుప్రీంకోర్టులో వాళ్ళు రాజీ పడటానికి అవకాశం ఉన్న కేసుల్ని పిలవడం జరుగుతూ ఉంది. కనుక ఈ అందుబాటులో ఉన్నవాళ్ళు ఈ జిల్లాలో ఇప్పటివరకు 15 కేసులలో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 15 కేసుల్లో వాళ్ళు ప్రీ సిట్టింగ్స్ వరకు ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి సుప్రీంకోర్టులో వాళ్ళ కేసులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని వాళ్ళ అదర్ సైడ్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు రాజీ పడదగ్గ అంశాలు ఏమైనా ఉంటే కనుక రాజీ పడటానికి గౌరవ సుప్రీంకోర్టు వారు మరియు హైకోర్టు వారి ఆదేశాల మేరకు నేషనల్ లోక్ అదాలత్ 29/6న జరగబోతూ ఉంది. జూన్ నెల ఈ నెల 29వ తారీఖున మనకి సంవత్సరంలో ప్రతి సంవత్సరం 4 సార్లు జరుగుతుంది. ఇది 2వది అవుతుంది జరగబోయేది. ఈ 2వ యొక్క లోక్ అదాలత్లో కొరకు ప్రీ సిట్టింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఆ ప్రీ సిట్టింగ్స్ వచ్చేసేసి ప్రతిరోజు చైర్పర్సన్ గారు క్లాపస్ మేడం దగ్గర పైన జరుగుతూ ఉంటాయి. మరి ఉన్న కక్షిదారులు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క అవకాశాన్ని మీరు వెసులుబాటు చేసుకోవచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోడీ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ఆయుష్ శాఖ జిల్లాధికారి పివివి సత్యనారాయణ తెలిపారు. ఏలూరులోని ఆయుష్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. దీని ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరూ గుర్తించి యోగా దినోత్సవంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తారీఖున ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం కోసం జిల్లాలో ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున సన్నద్ధాలు చేస్తున్నాం. కాబట్టి అందరూ ఈ నెల 21వ తారీఖున విరివిగా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని అందరూ దీని యొక్క విశిష్టతను తెలుసుకొని దీని ద్వారా వారి యొక్క శారీరక మానసిక ఆరోగ్యాల్ని బాగు చేసుకోవడం కోసం దీని యొక్క ఆవశ్యకతను గుర్తించడం కోసం మా ప్రయత్నం ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు మన ప్రధాని అయిన తర్వాత ఈ యోగా యొక్క విశిష్టతని గుర్తించి దీనిని అభివృద్ధి చేయటం కోసం బాగా కృషి చేస్తున్నారు. మన భారతదేశమే కాకుండా ఈ ప్రపంచ దేశాలు కూడా దీని యొక్క విశిష్టతను గుర్తించేలాగా మన ప్రధాని గారు దీనికి ఖ్యాతిని తీసుకొస్తూ రావడం జరిగింది. దీనిని ఈ 21వ తారీఖుని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ దీని యొక్క ఫలితాన్ని పొందాలని ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున నేను కోరుకుంటున్నాను. జై హింద్.
పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు నిర్వహిస్తున్న నేను బడికి పోతా కార్యక్రమం లక్ష్యాలను 100% పూర్తి చేయాలని భీమడోలు ఎంపీడీఓ స్వర్ణలత ఆదేశించారు. భీమడోలు హైస్కూల్లో ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ అధ్యక్షతన మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ స్వర్ణలత మాట్లాడుతూ గ్రామాల్లో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చేందుకు ఉపాధ్యాయులు అవగాహన ర్యాలీలు చేపట్టాలని సూచించారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ప్రధానంగా 10వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలందరినీ కళాశాలల్లో చేర్పించాలని పేర్కొన్నారు. చేరని వారుంటే గుర్తించి అందుకు గల కారణాలను విశ్లేషించాలన్నారు. ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతాం. ఎవరైనా ఫ్యామిలీ వచ్చి నివాసం ఉంటున్నారా? ఇప్పటికే 13వ తారీఖు పాఠశాల తెరవడం జరిగింది. ఇప్పటికీ కూడా చాలా స్కూల్కి వస్తుంది లేదు కూడా పరిశీలించినటువంటి దాఖలాలు లేవు. నుంచి 14 ఇయర్స్ మధ్యలో పిల్లలు ఎవరు కూడా బయట ఉండకుండా అందరినీ కూడా స్కూల్లో ఎన్రోల్ అయ్యి డైలీ వచ్చేటప్పుడు చూడాల్సిన బాధ్యత మన మీద పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ పేరెంట్స్కి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం. గతంలో నేను చదువుకునేటప్పుడైతే నేను కూడా యాజ్ ఏ వాలంటీర్గా వర్క్ చేశాను. అప్పట్లో మాకు గుంటూరు జిల్లా అయితే దీప్తి, అక్షర దీప్తి పేరు వచ్చాడు. అంటే ఒక్కో జిల్లాలో ఒక పేరు పెట్టారు. అక్షర గోదావరి, కృష్ణాలో అయితే అక్షర జ్యోతి, అక్షర దీప్తి పెట్టి చాలా ముసలి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను వాలంటీర్గా పెట్టి ముసలి కూడా నేర్పించిన పరిస్థితి ఉంది. అలా ఎంతో మనం చాలామందికి ఎడ్యుకేషన్ నేర్పి అందరిలో డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇంకా పిల్లలు డ్రాప్ అవుట్స్ బయట ఉన్నారంటే ఇంకొంచెం మోటివేషన్ ఇస్తే ఆ కొంచెం మిగిలిన పిల్లలు కూడాను డ్రాప్ అవుట్స్ లేకుండా 6 to 14 మొత్తం కూడా అందరూ కూడా స్కూల్లో ఎన్రోల్ అయ్యేటట్టు మనం మోటివేషన్ చేసే దాంట్లో ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ సిబ్బంది పనితీరుతో జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పష్టం. జంగారెడ్డిగూడెంలో శోభాయమానంగా హనుమాన్ శోభాయాత్ర. భారీ సంఖ్యలో పాల్గొన్న హనుమాన్ భక్తులు. రెవెన్యూ ఉద్యోగుల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.